వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సీజేపీ చేపట్టిన చెలో పార్లమెంటు ఆందోళన సందర్భంగా నిరసనకారులు హింసాత్మకంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి బారికేడ్లను బద్దలు కొట్టి పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ ఘటనలో 118 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని, వారిలో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అదనపు కమిషనర్, డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులు, మహిళా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిరసనకారులు రాళ్లు, ఇతర వస్తువులతో పోలీసులపై దాడి చేశారని, దీనివల్ల భారీ ఉద్రిక్తత నెలకొందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనలో 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇతర నేరాలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఘటన అనంతరం సుమారు 70 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో సీజేపీ మాత్రం పోలీసులే లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి శాంతియుత నిరసనపై అధిక బలప్రయోగం చేశారని ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, జంతర్ మంతర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయా? ఏమంటున్నారు? కుమార్, రెండో రోజు కూడా సీజేపీ ఆందోళనలు కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం రాత్రి వరకు కూడా టెంట్ లేకపోవడం కారణంగా కేరళ భవన్ ఎదురుగానే ఆందోళనలు కొనసాగించినటువంటి సీజేపీ నేతలు, విద్యార్థులు, నిరసనకారులు అందరూ కూడా ఇవాళ రాత్రి వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ టెంట్ ను ఇన్స్టాల్ చేసుకున్నారు. ఉదయం లోపే రెండో రోజు కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్పి పార్లమెంట్ ర్యాలీ తర్వాత ఇది రెండో రోజు. మొత్తంగా 24వ రోజు వాంగ్చూక్తికి సంబంధించిన నిరాహార దీక్ష కొనసాగుతున్నటువంటి సందర్భం. చెలో పార్లమెంట్ ర్యాలీని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి డిమాండ్లను ఒప్పుకోకపోతే మాత్రం మరొకసారి చేస్తామని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి బ్యారికేడ్లు ధ్వంసం చేసి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారండి. పోలీసులు పలుకుతుంటే లేదు, పోలీసులే రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన తర్వాత విద్యార్థులు చెల్లచెదరలో ఇలా జరిగిందని చెప్పి సీజేపీ చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ర్యాలీలో 118 మంది పోలీస్ సిబ్బందికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడిస్తుంటే, ఇటు నిరసనకారులు మాత్రం చాలా మంది, వేలాది మంది విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, దీన్ని అమానుషం, దీనిపైన వెంటనే పోలీసులు పెట్టినటువంటి కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటు పోలీసులు మాత్రం స్పెషల్ సిపి, జాయింట్ సిపి, అదనపు సిపి, మహిళా పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. రాళ్లు, ఇతర వస్తువులతో దాడి చేశారు నిరసనకారులు అని చెప్పి పోలీసులు కేసులను ఫైల్ చేయడం జరిగింది. ఇటు అల్లర్ల పైన మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరసనను కేంద్ర ప్రభుత్వం పోలీసులే అణచివేసేందుకు దిశగా వెళ్లడం కారణంగా ఈ సంఘటనలు చోటు చేసుకుందని చెప్పి సీజేపీ అంటుంది. దాదాపుగా నిరసనకారులలో 70 మంది వరకు ఇప్పుడు దాకా అదుపులోకి తీసుకున్నారు. కేసులు కూడా వాళ్ళపై ఫైల్ చేయడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద మాత్రం ప్రస్తుతం ఇంకా నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఇటు సఫ్దర్జంగ్ హాస్పిటల్లో సోనం వాంగ్చుక్ కూడా తన నిరసనను కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షను ఇవాళ కంటిన్యూ చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభంగా పోతున్నాయి. అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆందోళన కొనసాగించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు నిన్న పార్లమెంట్ లోపల కూడా రాత్రి వేలాది మంది విద్యార్థుల పైన కేసులు, లాఠీచార్జ్ చేయడం, కేసులు పెట్టడం, దీనిపైన పార్లమెంట్ లోపల నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా రాత్రంతా ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ ఢిల్లీలో చూడడం జరిగింది. నగీనా ఎంపీ పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన ధర్నా నిర్ణయించారు. చెలో సంపద్ మార్చి సందర్భంగా విద్యార్థులపై కేసులు పెట్టడం, లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ చేయడం అనేది ఒక ప్రజాస్వామ్యానికి దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఇలా వ్యవహరించడం సరైనది కాదని చెప్పి ఆయన ఆందోళన విద్యార్థులకు, సీజేపీకి మద్దతు తెలుపుతూ కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త పరిస్థితుల్లోనే పోలీసులు భారీ బలగాలను మోహరించడం జరిగింది. సీజేపీ మాత్రం ఎక్కడ కూడా
తమ డిమాండ్స్ ను కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై, విద్యార్థుల విద్యా వ్యవస్థల సంస్కరణలపై స్పష్టమైనటువంటి హామీ, అలాగే జేపీ నడ్డాతో జరిగినటువంటి చర్చలకు ఇచ్చినటువంటి 3 డిమాండ్లు నెరవేరిస్తే తప్ప తమ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని చెప్పడం జరుగుతుంది కుమార్. అయితే సురేష్, అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయంటూ ప్రకటన చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. దీనిపై సీజేపీ నేతలు ఏమంటున్నారు? సీజేపీ మాత్రం ఈ కేసులను తప్పుపట్టడం జరుగుతుంది. పోలీసులే రెచ్చగొట్టి దాదాపుగా 70 మంది నిరసనకారులపై కేసులు పెట్టి, దీంతో నిన్న టీయర్ గ్యాస్ లాఠీచార్జ్ చేసినటువంటి ఈ వ్యవస్థ తమపై అక్రమంగా కేసులు బనాయిస్తారని చెప్పి సీజేపీ చెప్పడం జరుగుతుంది. బ్యారికేడ్లను మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో తన్నుకొని ముందుకెళ్లాలన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పాలని చెప్పి మేము చేపట్టలేదు. కానీ పోలీసులే రెచ్చగొట్టి నిషేధాజ్ఞలు ఉల్లంఘించామని చెప్పి శాంతియుతంగా జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరసనను ఉద్రిక్త పరిస్థితులు తీసుకోవడానికి కారణం వల్లే బ్యారికేడ్లను, ఇన్స్ట్రక్షన్స్ ను కావాల్సినటువంటి పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేసేలాగా సిచ్యువేషన్ ను క్రియేట్ చేశారని చెప్పి బీజేపీ చెప్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు 120 మంది వరకు గాయాలయ్యని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందికి గాయాలయ్యని చెప్పి చెప్తున్నటువంటి వాటిని కూడా బీజేపీ తప్పుపట్టడం జరుగుతుంది. నిరసనకారులు ఎక్కడ కూడా రాళ్లు, ఇతర వస్తువులతో పోలీసులపై దాడి చేయాలని మేము భావించలేదు. కానీ పోలీసులు భారీగా మోహరించి లాఠీచార్జ్ చేయడం, టీయర్ గ్యాస్ చేయడం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల వివరాల ప్రకారం నిన్న జరిగినటువంటి ఘటనలో 20 వరకు ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అల్లర్లకు మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఆందోళనకారులు నిరసనకు సంబంధించి విద్యార్థులందరూ కూడా మరొకసారి జంతర్ మంతర్ కు చేరుకోవడం జరుగుతుంది. నిరసనను కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే సురేష్, అంటే జంతర్ మంతర్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. ఎంత సమయం పాటు నిలిపివేస్తున్నారు? దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ఏమంటున్నారు? పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. అలాగే మెట్రో సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. జంతర్ మంతర్ వైపుగా వెళ్లేటువంటి వాహనాలను కూడా ఎక్కడికక్కడ తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. అయినప్పటికీ నిరసనకారులు నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్లి నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ మరోసారి పార్లమెంట్ ర్యాలీకి కూడా బీజేపీ సిద్ధమవుతున్నటువంటి సందర్భంతో పోలీసులు భారీ బలగాలను మోహరించి ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయి నిషేధాజ్ఞలతో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ కింద, ఇటు 144 సెక్షన్ కింద కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ఇంకా నిరసనకారులు ఢిల్లీ పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా తమ భవిష్యత్తు పైన, విద్యార్థులు నష్టపోయినటువంటి వారికి నష్టపరిహారం చెల్లించడం పైన, విద్యా సంస్కరణల పైన, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఆర్డీ మినిస్టర్ రాజీనామా విషయం పైన స్పష్టత వచ్చే వరకు కూడా ఉద్యమం ఆపే ప్రసక్తి లేదు. దీనిపైన కొనసాగిస్తామని చెప్పి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది కుమార్. అయితే సురేష్, అంటే నిన్న లాఠీ చార్జ్ జరిగిన దానికి కారణంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీజేపీ నేతలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? ఏమంటున్నారు? నిన్న జేపీ నడ్డాతో సీజేపీకి సంబంధించి సమావేశం జరిగింది. జేపీ నడ్డాతో వెళ్లి వచ్చిన తర్వాత 3 డిమాండ్స్ ప్రధానంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఒకటి, సోనం వాంగ్చుక్ స్వేచ్ఛ కలిగించాలి. 2, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 3, వెంటనే నష్టపరిహారం, ఏదైతే కుటుంబాల్లో నీటి పరీక్ష లీకుల కారణంగా జరిగినటువంటి ప్రశ్నపత్రాల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ₹1 డిమాండ్ ఇవ్వాలని చెప్పారు. అధికారుల నుంచి మాత్రం ఇటు పోలీసుల నుంచి కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎటువంటి సంప్రదింపులు ఇప్పటి వరకు జేపీ నడ్డా తప్ప ఎవరూ చేయలేదు. కాకపోతే నిన్న పార్లమెంట్ సమావేశంలో పార్లమెంటు భవనంలో అమిత్ షాతో దాదాపుగా 3 గంటల పాటు ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఆర్డీ మినిస్టర్ కలవడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్. ఈ 3 గంటల సమావేశంలో కూడా కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనకు సంబంధించి, అలాగే రాజీనామా అంశము, పార్లమెంట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయం దిశగా పార్లమెంట్ వేదికగా విద్యార్థులకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. సీజేపీ ప్రతినిధులతో జేపీ నడ్డా సమావేశం తర్వాత ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి విద్యార్థులు చెప్పారు. నిన్న సాయంత్రం సమయంలోనే పోలీసులు టెంట్ను తీసివేయడం జరిగింది. వర్షం వస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్పడంతో ఇవాళ ఉదయంలో మరోసారి టెంట్ను ఏర్పాటు చేసుకుని తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సానుకూలంగా కేంద్రం దిగివచ్చి డిమాండ్లను అనుమతించేది, రిటర్న్ గా స్టేట్మెంట్ ఇస్తే తప్ప, పార్లమెంట్ వేదికగా స్టేట్మెంట్ ఇచ్చి అమలు పరిస్తే తప్ప తమ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని చెప్పి బీజేపీ చెప్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ సురేష్.